అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఆయా దేశాల మీద విరుచుపడతా ఉన్నాడు. మొదట 8 నెలల పాటు వాణిజ్య యుద్ధం చేశాడు. కొన్ని దేశాల మీద 250% ట్యాక్సులు వేశాడు. దిగుమతులు పన్నులు విపరీతంగా పెంచి తుగలక్ అని పేరు తెచ్చుకున్నాడు. దేశంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ట్రంప్ మీద. ఇక వలసదారుల మీద అయితే ఉక్కు పాదం మోపాడు. తాజాగా వెనిజులా అధ్యక్షుడిని అర్ధరాత్రి దాడి చేసి వేసుకెళ్ళాడు. ఇరాన్ సుప్రీమో ఖమేనీని ఖతం చేశాడు. ఇక ఇరాన్ మీద బాంబులు వర్షం కురిపిస్తా ఉన్నాడు. ప్రతిరోజు 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో అమెరికా యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే 10 రోజులు అయింది, 1,00,000 కోట్లు ఖర్చు అయిపోయాయి. ట్రంప్ చేతిలో ఉన్న అనుమతి పొందిన అమౌంట్ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో యుద్ధం చేయాలంటే ట్రంప్ పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ట్రంప్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ మీద అమెరికా యుద్ధాన్ని తప్పుపడతా ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణుబాంబు తయారీ కోసమనే యురేనియం ఉంది అనే ఒకే ఒక బూచ్ చూపి అమెరికా యుద్ధానికి దిగింది. వారు చర్చలకు రమ్మన్నప్పుడు 2 సార్లు చర్చలు జరిపి 3వ సార్లు చర్చలు విఫలమంటూ యుద్ధానికి కాలు దువ్వింది. ఆ యుద్ధం 4 రోజుల్లో ముగిసిద్దని మొదట అనుకున్న పరిస్థితులు అయితే అలాగా లేవు. అమెరికాకు చెందిన 2,500 కోట్ల రూపాయలు విలువైన రాడార్ వ్యవస్థని ఇరాన్ ధ్వంసం చేసింది. ఇరాన్ యుద్ధ వ్యూహాలు అమెరికాని ఇజ్రాయెల్ని ముచ్చెమటలు పట్టిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున 100 క్షిపణుల దాడులు ఇరాన్ మీద చేస్తూ ఉన్నా కూడా చౌక రకమైనటువంటి డ్రోన్లతో ఇరాన్ సాగిస్తున్న ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగటానికి ఇరాన్ ఎంచుకున్న మార్గంగా కనిపిస్తా ఉంది. అదే గనక కొనసాగితే అమెరికాలో ట్రంప్ కూడా పదవీ గండం తప్పకపోవచ్చు. ఇప్పటికే అమెరికాలో ప్రతిపక్షం గగ్గోలు చేస్తూ ఉంది. స్వపక్షంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత రాబోయే 2-3 నెలల యుద్ధం కొనసాగితే అమెరికాలో కూడా ట్రంప్ని పదవీచ్యుతుని చేసే ప్రమాదం పొంచి ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.